నేను ఇది కుట్టిన తర్వాత అంటే నేను లైనింగ్ మీద వేసి కుట్టుకున్న తర్వాత లేదంటే ఇది మలుపుకున్న తర్వాత నేను ఏ హ్యాండ్స్కి ఎటు వస్తుందో అటు పక్కన అప్పుడు ఇది కట్ చేసేసుకుంటాను. ఈ లైనింగ్ ఇస్తారు సరిపోదు ఏం లేదు, మేము తెచ్చుకుంటే పైసలు ఎక్కువ తీసుకుంటాం అనుకుంటారు. సరిపోకపోతే కట్ చేయాలంటే ఇరిటేషన్ ఉంటుంది, కానీ చెప్తే అర్థం చేసుకోరు. ఇక్కడ సరిపోదు, ఇక్కడ సరిపోదు, అసలు ఎటు కుడతాం? లావుగా ఉన్న వాళ్ళు లైనింగ్కు లేదా మాకు డబ్బులు ఇస్తే మేము కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం, లేదు అని అనుకుంటే మీరే ఎక్కువ తెచ్చి ఇవ్వాలి. ఇది కుట్టేసేయాలి బెటర్. అక్కడ బీపీ లేచిపోతుంది, చెప్తేనేమో అర్థం చేసుకోరు. ఎక్కడి నుంచి తెస్తాం మేము? క్రాస్ పట్టీలకు వేయాలి లోపట, మీరు ఇచ్చే లైనింగ్ ఏం సరిపోతుంది మాకు అసలు? వేలు పెట్టి చీరలు తెస్తారు, కానీ టైలర్ షాపులో ఇంట్లో కుట్టేటోళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇలా చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ చేసుకోవాలి? ఇది లైనింగ్ తక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయని చెప్పడానికే చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, లైనింగ్ కొంచెం ఎక్కువ ఇస్తే మీ ముళ్ళలు పోవు, మీ బిల్డింగ్లు కరిగిపోవు. అందరికీ క్రాస్ పట్టీలకి వాటికి వీటికి వేయడానికి మాకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పండి? కుడుతున్నాం కాబట్టి అలవాటు ఉండి ఎలాగో అలా కుట్టేస్తాం, కానీ కొత్త వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కొంచెం లైనింగ్ ఎక్కువనే తెచ్చుకోండి. వాళ్ళకి మేమే తెచ్చుకుంటామని చెప్పేసి తెచ్చేసిన వాళ్ళకి
ఎక్కడ కట్ చేసుకున్నాం క్రాస్ పట్టీలకి మిగిలిన అసలు ఇప్పుడు మేము ఏం చేసుకోవాలి దీనికి చెప్పండి. ఇంకా క్రాస్ పట్టీలు ఎక్కడి నుంచి కట్ చేసి ఇవ్వాలి చూపించాలి. క్రాస్ పట్టీలు అది సైజులు చెప్తా, ఎందుకంటే కటింగ్ లేదు, నేను మళ్ళీ వేరే క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడైతే మీకు క్రాస్ పట్టి ఇక్కడ ఉక్సుల సైడు 3 ఇంచులన్నర కట్ చేసుకోవాలి, ఇటు సైడ్ 2 ఇంచులన్నర కట్ చేసుకోవాలి. లావుగా ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి ఇటు సైడ్ 2 ఇంచులు, ఇటు సైడ్ 3 ఇంచులు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది లావుగా ఉన్న వాళ్ళది కాబట్టి అలా చెప్తాను.